తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపారం చక్కగా ఉంటుంది. మీరు సొంతంగా చేసే వ్యాపారాలు లాభసాటిగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి వారు అనుకున్న స్థానం ట్రాన్స్ఫర్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ దశమ స్థానంలో, కర్మస్థానంలో, వృత్తి స్థానంలో గురువు బలంగా ఉన్నారు కాబట్టి మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది. శుభగ్రహం వృత్తి స్థానం ఉన్నందుకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఆకస్మిక సంఘటనలు, దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా కలిసి వస్తాయి. ఈ రాశిలో మించిన విద్యార్థులు కాలం చక్కగా ఉంది. చదువు మీద శ్రద్ధ ఎక్కువ పెడతారు. తద్వారా భవిష్యత్తు బాగుంటుంది. పంచమంలో రాహు ఉన్నారు. ద్వితీయాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు దశమస్థానంలో ఉన్నారు. భాగ్యంలో బుధుడు, శుక్రుడు ఉన్నారు. విలాసాలకి దూరంగా ఉండండి. దురవ్యసనాలకి దూరంగా ఉండడం, చెడు సాహసాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. అందరికీ కాదు, కొంతమందికి మరికే. ఎందుకంటే మనసు పరిపదాలుగా అలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, చదువు తర్వాత చదువుదాం అన్న ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి వాటి విషయంలో మటుకి మనకు స్థిరమైన నిర్ణయం తీసుకోండి. మీ మనసు చెప్పిన మాట కాకుండా మీరు చెప్పిన మాట విని ముందుకు వెళ్ళాలి. మనసు ఏదో చెప్తున్నా అటు వెళ్దాం ఇటు వెళ్దాం ఉంటుంది. మనం అలా వెళ్ళడం వల్ల నష్టపోయేది మనమే. భగవంతుడు ఎంత అనుగ్రహం ఉన్నప్పటికీ మన ప్రమేయంతో మనం ముందుకు వెళ్ళాలి. మన ప్రమేయం లేకుండా మనం ఏమీ చేయలేం. కాబట్టి చదువుని నెగ్లెక్ట్ చేయకుండా ఉండడం చెప్పదగింది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, రాజకీయాల్లోకి వెళ్దాం అనుకునే వారికి ఇది మంచి కాలం అని చెప్పచ్చు. మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. రావాల్సిన డబ్బు తక్కువగా వచ్చినప్పటికీ, అది లేటుగా వచ్చినప్పటికీ దాన్ని ఏదో విధంగాన సేవింగ్స్ చేయాలి, రూపాయి దాచాలి అనే కంకణం కట్టుకుంటారు. డబ్బులు ఎలాగ వస్తుంటే ఖర్చు అయిపోతుంటాయి, ఇంక ఇప్పుడు సేవింగ్స్ చేస్తాం. ప్రతిసారి మనం ఇలా ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే మనకేం మిగులుతుంది అన్న ఆలోచన ఎక్కువ చేస్తారు. అది మంచి ఆలోచనే కాబట్టి చక్కగా సేవింగ్స్ చేయండి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం మొగలుపు కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరం లేదా శ్రీమాత్రి నమః అని ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ప్రతిరోజు కుంకుమార్చన చేయండి. చేసి ఆ కుంకుమ నుదురును పెట్టుకోండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా మగవారు ఏకముఖి రుద్రాక్ష, ఆడవారు ఇంద్రాణి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు నవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం అడగానే, శనివారం అడగానే వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.